సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB 29 మీద 10,000 కోట్ల అంచనాలు ఉన్నాయి. అవి కూడా చాలా వరకు మినిమమే. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా 55,000 థియేటర్స్లో సాలిడ్ ప్రమోషన్స్తో రిలీజ్ కాబోతుంది. కాబట్టి మామూలుగా ఆడిన 10,000 కోట్లు వస్తాయి. హిట్ టాక్తో దూసుకెళ్తే మాత్రం హాలీవుడ్ సినిమాలనే మించే ఛాన్స్ ఉంది. అలాంటి ఈ సినిమా కోసం టీజర్ రెడీ అయింది. 2 నిమిషాల్లో ప్రపంచాన్ని షేక్ చేసే ప్రయత్నానికి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సాయం తోడవుతుంది. నవంబర్లో హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్న జేమ్స్ కెమెరూన్ కోసం ఫిలిం టీం ముందే టీజర్ రెడీ చేసింది. చూపించేందుకు ఈ వారమే US బయలుదేరుతోంది. ఏమాత్రం లీకులకు ఛాన్స్ లేకుండా 2 నిమిషాల టీజర్ని కట్ చేసి డబ్ చేసి మరీ కెనడాలో ఉన్న కెమెరూన్కి చూపించబోతుంది. వన్స్ తను చూస్తే ఇక వచ్చే నెల ఇండియాకి వచ్చి తానే ఈ టీజర్ని లాంచ్ చేస్తాడు. ఇంతకీ 50 కోట్ల ఖర్చు చేసి రెడీ చేసిన ఆ 2 నిమిషాల టీజర్ కంటెంట్ ఏముంది? ఫీలర్స్తో ఏం తేలింది? హావ్ ఎ లుక్. 2,000 కోట్ల దంగల్ రికార్డ్ని ఇంతవరకు ఎవరూ టచ్ చేయలేదు. అలాంటిది SSMB 29 మూవీతో 10,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. 55,000 థియేటర్స్లో రిలీజ్ అయ్యే పాన్ వరల్డ్ మూవీ అంటే మన ఇండియన్ ఫ్యాన్స్కి గొప్ప. కానీ అమెరికన్స్, యూరోపియన్, సౌత్ ఏషియన్స్కి ఎందుకు గొప్ప? సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తేనే వరల్డ్ మీడియాలో SSMB 29 మూవీ మీద డిస్కషన్ జరుగుతుంది. కానీ విడుదలకు ముందే వాళ్ళు ఎందుకు అటెన్షన్ ఇస్తారు? అదే జరగాలంటే ఒకటి వరల్డ్ మీడియాకు సాలిడ్ న్యూస్ ఇవ్వాలి. అది జరగాలంటే SSMB 29లో ఏదో వింతైన కంటెంటో, హాలీవుడ్ స్టార్స్ నుంచి ప్రమోషనల్ సపోర్టో దొరకాలి. అదే SSMB 29కి దక్కుతుంది. నవంబర్లో అవతార్ 3 ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ నుంచి వస్తున్నాడు జేమ్స్ కెమెరూన్. టర్మినేటర్, టైటానిక్, అవతార్ల క్రియేటర్ అయిన జేమ్స్ కెమెరూన్ అవతార్ 3 రిలీజ్ సందర్భంగా నవంబర్లో ఇండియాకు రాబోతున్నాడు. సో అదే టైం చూసుకుని SSMB 29 మూవీ ప్రోమోని తన చేతుల మీదుగా రాజమౌళి టీం లాంచ్ చేయబోతున్నారు. ఇంతవరకు విషయం అంతా జనాలకు తెలిసిందే. ఫిలిం టీం కూడా 2-3 నెలలుగా ఇదే విషయాన్ని ప్రచారం చేస్తుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 50 కోట్ల గ్రాఫిక్స్కి, మేకింగ్కి ఖర్చు చేసి రెడీ చేసిన టీజర్కి డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. మహేష్ తెలుగు, హిందీ వర్షన్కి సొంతంగా డబ్బింగ్ చెప్తున్నాడు. బేసిక్గా టీజర్ అంటే 55 సెకండ్లే, లేదంటే నిమిషమో ఉండటం కామన్. కానీ SSMB 29 మూవీ టీజర్ మాత్రం 2 నిమిషాల డ్యూరేషన్తో సిద్ధమైంది. ఎడిట్ వెర్షన్ 2 నిమిషాలు కావటం కాదు, దానికి డబ్బింగ్ పనులు తప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు సర్వం సిద్ధమైంది. అయితే ఇంగ్లీష్ వెర్షన్కి మాత్రం ఎలాంటి డైలాగ్స్ లేకుండా వదలబోతున్నారట. ఇది మాత్రం సీక్రెట్, ఎంత మాత్రానికి కాదు. ఈ విషయంలో ఫీలర్స్ని ఫిలిం టీమే వదులుతోంది. దీపావళి టైటిల్తో పాటు అవతార్ డైరెక్టర్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయనున్నట్టు అనౌన్స్మెంట్ రాబోతోంది.